Hello everyone. Welcome to my channel MNT Kids Videos. ఒక చలికాలపు రాత్రి. అడవి మొత్తం మంచుతో కప్పబడి ఆహారం కరువైపోయింది. ఆకలితో అల్లాడుతున్న ఓ నక్క తన పొట్ట నింపుకోవాలన్న ఆశతో గ్రామానికి వెళ్తోంది. ఆమె మదిలో ఒకే ఒక్క ఆలోచన, అడవిలో ఏమీ లేదు. గ్రామంలోకైనా వెళ్తే ఏదైనా దొరుకుతుందేమో. నక్క జాగ్రత్తగా, మెల్లగా మనుషుల ఊర్లోకి అడుగుపెట్టింది. కాని గ్రామంలో అడుగుపెట్టిన క్షణమే అక్కడి కుక్కలు ఆమెను గమనించాయి. నక్కలను కుక్కలు సహించవు, వారిద్దరూ సహజ శత్రువులు. కుక్కలు నక్కను చూసిన వెంటనే గర్జించాయి, భయంకరంగా అరుస్తూ నక్కవైపు దూకాయి. నక్క ఉలిక్కిపడి పారిపోయింది. ఒకవైపు ఆకలి, మరోవైపు ప్రాణాపాయం. కుక్కల అరుపులు రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుతున్నాయి. నక్క అల్లాడుతూ ఊరి వీధుల్లో నెమ్మలిగా పరుగెత్తింది. గోడల్ని దాటి, పొలాలను దాటి చివరికి ఒక పెద్ద ఇల్లు ముందు గోడ మీదికి ఎక్కి లోపలికి జారిపడింది. ఆ ఇల్లు ఓ రంగులు వేసేవాడిది. అతను బట్టలు రంగు వేయడానికి ఒక పెద్ద మట్టికుండలో నీలి రంగు ద్రావణాన్ని సిద్ధం చేసి ఉంచాడు. నక్క ఆ రంగులో పడిపోయింది. తల నుండి తోక వరకు నక్క మొత్తం నీలంగా మారిపోయింది. ఆ క్షణానికి నక్క భయంతో మిగతా కుక్కల గురించి మరిచిపోయింది. కొద్దిసేపటికి జాగ్రత్తగా బయటకు వచ్చింది. అప్పుడు ఆమెకి షాక్. ఆమె శరీరం అంతా ముదురు నీలి రంగులో మెరుస్తోంది. ఇప్పుడు ఏ జంతువు ఆమెను నిజమైన నక్కగా గుర్తించలేవు. ఆ నక్కకి ఒక చాకచక్యమైన ఐడియా వచ్చింది. ఆమె అడవికి తిరిగి వెళ్లి అన్ని జంతువుల్ని తన చుట్టూ పోగేసింది. తల ఎత్తి, గొంతెత్తి ఈ విధంగా పలికింది. ఓ అరణ్య జీవులారా! దేవతలే నన్ను మీకు రక్షకుడిగా పంపించారు. ఇకపై నేను మీ రాజును. నన్ను సేవించండి. నా ఆజ్ఞలకు లోబడండి. లేకపోతే దేవతలు కోపంగా మిమ్మల్ని శాపిస్తారు. జంతువులెవరూ నీలిరంగు జంతువుని నక్కగా ఊహించలేదు. అందరూ భయపడి ఈయన భగవంతుడి దూత అని నమ్మారు. వెంటనే అతడిని అరణ్యరాజుగా ప్రకటించారు. పులి, సింహం, కోతి, ఏనుగు ప్రతి ఒక్కరూ అతనికి సేవ చేయసాగారు. రోజూ అతనికి శ్రేష్టమైన ఆహారం తెచ్చిపెట్టేవారు. అతను ఎప్పుడు కావాలన్నా విశ్రాంతి తీసుకునేలా చూసేవారు. ఆ నక్క ఎప్పుడూ తృప్తిగా ఉండేది. ఆకలిపడేది కాదు, చలిలో గడ్డకట్టేది కాదు. ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఒకరోజు అడవిలోకి మరో నక్కల బృందం వచ్చింది. నిజంగా తనవాళ్లను చూసినప్పుడు నీలి నక్క హృదయంలో వింత భావన కలిగింది. ఎంతకాలం అయ్యింది! నాకు వీరిలాగే ఉండాలనిపిస్తోంది అని భావించింది. ఒక శరదృతువు పౌర్ణమి రాత్రి ఆ నక్కల బృందం ఆకాశం వైపు తలెత్తి ఒక దీర్ఘమైన విలాపపు ఉలికిపాటు నాదం చేశారు. ఊ ఊ! ఆ శబ్దం నీలినక్క గుండెను కదిలించింది. ఒక అరుపు తన కంట్లో నీరుగా మారింది. మరిచిపోయిన నిజమైన స్వరాన్ని ఆమె గుర్తు చేసుకుంది. ఒక్క క్షణం మోసాన్ని, నాటకాన్ని మరిచి ఆమె కూడా తలెత్తి గొంతెత్తి అరచింది. ఆ శబ్దం వినగానే మిగతా అడవి జంతువులకి నిజం తెలిసిపోయి, ఏది మామూలు నక్కే, మాతో చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు. వెంటనే వారంతా కోపంతో ఊగిపోయారు. పులులు గర్జించాయి, కోతులు కేకలు పెట్టాయి, ఏనుగులు తాళాలు కొట్టాయి. నక్క పారిపోవడానికి ప్రయత్నించింది. కాని నక్కను చుట్టుముట్టి పట్టుకుని దీని మోసానికి, అసత్యానికి తగిన శిక్ష విధించారు. నక్క చివరికి ప్రాణాల్ని కోల్పోయింది. నీతి: మిమ్మల్ని మీరు మోసం చేసినా, ప్రపంచాన్ని మోసం చేసినా నిజం ఒకరోజు బయటపడుతుంది. చివరికి మోసం మీరు చేశారని అర్థమైపోతుంది. అందుకే నిన్ను నీవు సరిగా అర్థం చేసుకో. మోసంతో బతకవద్దు.